సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ ఉషా. 7, 8, 9 తారీఖులలో ప్రత్యేకించి అక్టోబర్ మాసం అంటేనే ఆధ్యాత్మిక మాసం అండ్ దాంతోపాటు దేవీ నవరాత్రులు అమ్మవారి మాసంగా మనం భావిస్తూ ఉంటాము. సో ప్రత్యేకించి దేవీ నవరాత్రులలో 7, 8, 9 ఈ రోజులలో వేద పండితుల చేత సురేష్ గారి ఆధ్వర్యంలో పూజ నిర్వహించడం జరుగుతుంది. అది కూడా అత్యంత వైభవోపేతంగా. ప్రత్యేకించి సప్తమి, అష్టమి, నవమి ఈ రోజులలోనే ఈ పూజ నిర్వహిస్తూ ఉన్నారు. లలిత సహస్రనామాలు, చండీ పారాయణం, దాంతోపాటు దుర్గాదేవి సూక్తం, దాంతోపాటు శ్రీ సూక్తం, దాంతోపాటు కుంకుమ అర్చనని కూడా నిర్వహించబోతూ ఉన్నారు. ఎవరైనా సరే ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అనుకుంటే కింద స్క్రోల్ కాంటాక్ట్ నెంబర్ని తప్పకుండా కాంటాక్ట్ చేయొచ్చు. ఎస్పెషల్లీ ఈ కార్యక్రమానికి సంబంధించి అప్పుల బాధ, ఉద్యోగాల బాధ అండ్ దాంతోపాటు హెల్త్కి సంబంధించి ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉంటుంటాయో వాళ్ళందరికీ కూడా ఒక సంకల్పాన్ని ఇచ్చి 3 రోజులు కూడా వైభవోపేతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఖచ్చితంగా మీరు అందరూ అటెండ్ అవ్వాలనుకుంటే కింద స్క్రోల్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. నమస్తే సురేష్ గారు. నమస్కారం అండి ఉషా గారు. పుష్యమి నక్షత్రం వారి కనుక మనం చూసుకుంటే ఈ దసరా మాసం నుంచి మొదలు పెడితే చాలామంది అడుగుతూ ఉంటుంటారు అసలు ఏ విధంగా ఉండబోతుంది అండ్ దాంతోపాటు ఎస్పెషల్లీ ఈ 3-4 నెలలు ప్రభావం ఏ విధంగా ఉంటుంది, ఏ ఏ పనులు చేయాలి, ఏ ఏ పనులు చేయకూడదని అడుగుతూ ఉంటుంటారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? సో పుష్యమి నక్షత్రం మనం చూసుకుంటే ఈ నక్షత్రానికి అధిపతి శని, ఆదిదేవత గురువు. సో ఈ నక్షత్రం వాళ్ళకి శని అనుకూలంగా ఉంటారు, గురువు కూడా అనుకూలంగా ఉంటారు. ఇదే నక్షత్రంలో బృహస్పతి ఉచ్చ స్థానానికి వెళ్ళేసి రాజయోగాన్ని ఇస్తాడు ఈ నక్షత్రంలో. సో ఈ నక్షత్రం వాళ్ళు కనుక మనకి ఫ్లోగా మూవ్ అయ్యే పెద్ద పెద్ద ప్లానెట్స్ కనుక ప్రభావం తీసుకుంటే అవి ఏంటంటే రాహు, కేతువులు, గురువు, శని. ఈ గ్రహాల యొక్క ప్రభావం వీళ్ళకి ఆల్మోస్ట్ 2.5 మంత్ ఉంటుందన్నమాట. వీటి ప్రకారంగా మనకు చూసుకుంటే కొన్ని విషయాల్లో పాజిటివ్గా బాగుంది, కొన్ని అనుకూలంగా లేవు, ప్రతికూలంగా ఉందని చెప్పుకోవాలన్నమాట. కొన్ని ఫేవరబుల్, కొన్ని అన్ఫేవరబుల్గా ఉన్నాయని చెప్పుకోవాలి. ఫస్ట్ ఎక్కడ పాజిటివ్ ఉందంటే గురువు వీళ్ళకి చాలా సౌఖ్యాన్ని ఇస్తున్నాడు. ఎలాంటి సౌఖ్యం అంటే రాజ సమాన సౌఖ్యము. ఎక్కడికి పోయినా కానీ డిగ్నిఫైడ్గా ఒక రెస్పెక్ట్ ఉండటము, నైస్గా కంఫర్టబుల్ ఆతిథ్యం ఇవ్వటము అలా చేస్తారు. లేదంటే 5 స్టార్ హోటల్, 3 స్టార్ హోటల్ ఇలాంటి పెద్ద పెద్ద లగ్జరీ ప్లేస్లో ఉండటం, ఎయిర్ ఫ్లోట్లో తిరగటం ఇలాంటికి సంబంధించిన విషయాలు చాలా ఎక్కువగా గురువు వాళ్ళకి చాలా యోగ్యత ఇస్తాడని చెప్పుకోవాలి. అంతేకాకుండా శని వల్ల వీళ్ళకి భయం ఉంటుంది, ఎక్కడో ఏదో ఒక దాని వల్ల ఇంటర్నల్గా భయపడుతూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత రాహు వల్ల రోగ ఆధిక్యము, హెల్త్ కాంప్లికేషన్స్ పెరిగిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. దాని విషయాలు కేర్ చేసుకోవాలి. అయితే ఓవరాల్గా చూసుకుంటే సర్వజన పూజ్యము, అందరు జనాల చేత వీళ్ళు గౌరవింపబడుతూ చాలా బాగుంటారు. ఎక్స్టర్నల్గా చూడడానికి చాలా బాగుంటారు, బట్ ఇంటర్నల్గా మానసికంగా శని ప్రభావం వల్ల బాధపడుతూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. దానికి సంబంధించి వీళ్ళు పరిహారం చేసుకోవడం చాలా ఉత్తమం. నెక్స్ట్ అంతేకాకుండా వీళ్ళకి ఫాస్ట్గా మూవ్ అయ్యే ప్లానెట్స్ కొన్ని ఉంటాయి. వచ్చేటప్పటికి సూర్యుడు, కుజుడు, బుధుడు, తర్వాత శుక్రుడు. ఈ 4 గ్రహాల వల్ల ఏమవుతుందంటే కొన్ని విషయాలు చాలా పాజిటివ్గా ఉంది. ఫస్ట్ పాజిటివ్గా ఉన్న గ్రహం చూసుకుంటే మనకి వీళ్ళకి విదేశాగమనం, చాలామంది ఫారిన్ వెళ్ళే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది పుష్యమి నక్షత్రం వాళ్ళకి. లేదంటే అట్లీస్ట్ 300-400 కిలోమీటర్ లాంగ్ ట్రావెల్ చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుందని చెప్పుకోవాలి. నెక్స్ట్ వీళ్ళకి ఈ మంత్ అంతా ఎంత లోన ఇబ్బందులు పడుతున్నా జయప్రదంగా ఉండే మంత్. ఇక ఈ ఇంపాక్ట్ వాళ్ళకి అట్లీస్ట్ డౌన్ టు ఒక 60 డేస్ 70 డేస్ చాలా జయప్రదంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత వీళ్ళకి 2 విషయాలు కేర్ఫుల్గా ఉండాలి. ఒకటి అతిగా భయపడితే అవకాశం ఎక్కువగా ఉంది, అది భయపడ అంటే మీరు అనుకున్న సిచ్యువేషన్ భయప్రదంగా అయితే ఏముండదు. నెక్స్ట్ వీళ్ళకి బంధనం అంటే ఏదో ఒక విషయంలో ఎటు తేల్చుకోలేని ఒక సిచ్యువేషన్లో పడి చాలా కాంప్లికేషన్ ఫేస్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. ఇలాంటి సందర్భంలో వాళ్ళు ఒక మెంటార్స్ని అప్రోచ్ అవ్వటం, ఒక గురువులను అప్రోచ్ అవ్వటం, హోలిస్టిక్ అయిన పీపుల్ని కనుక కనెక్ట్ అవ్వగలిగితే వాళ్ళు దారి చూపిస్తారు. తద్వారా మీరు టైం వేస్ట్ చేసుకోకుండా చాలా ఫాస్ట్గా ముందుకెళ్ళిపోవచ్చు. సో ఇంతే కాకుండా వీళ్ళకి పుష్యమి నక్షత్రం వాళ్ళకి త్రిజన్మ స్థానంలో ఉత్తరాభాద్ర నక్షత్రంలో రాహు యొక్క ఇంపాక్ట్ ఎక్కువగా ఉండటం వల్ల వీళ్ళకి అనవసరమైన మెంటల్ కాంప్లికేషన్స్, ఆ మెంటల్ కాంప్లికేషన్లో భయాన్ని కలిగిస్తున్నాడు ఇది రాహుకి సంబంధించి. అదేవిధంగా నైదన తార చిత్తా నక్షత్రంలో కనుక వాళ్ళకి ఉండటం వల్ల 13 డేస్ ఈ 2 నక్షత్రాల ప్రభావం ఎక్కువగా ఉండి శారీరకంగా అలసట లేదంటే మానసికంగా దిగులు పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఇదే టైంలో పర్టికులర్గా 11th నుంచి 24th అక్టోబర్ ఈ మధ్య టైంలో ఒక 10 డేస్ 13 డేస్ చాలా కేర్ఫుల్గా ఉండటం చాలా అవసరం అని చెప్పాలి. ఇంతేకాకుండా బుధుడు వీళ్ళకి లత్తా కలిగి ఉండటం వల్ల బుద్ధి నాశనం, వీళ్ళు ఓన్గా సమ్ మిస్టేక్ చేసి రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే ఈ టఫ్ సిచ్యువేషన్లో వాళ్ళు రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఒక హోలిస్టిక్ అయిన పీపుల్ని లేదంటే ఆస్ట్రాలజికల్ కన్సల్టేషన్స్ లేదంటే ఎవరైనా బాగా ఎక్స్పర్ట్స్ అయిన పీపుల్ని అప్రోచ్ అయ్యి వాళ్ళ ద్వారా కనుక సజెషన్ తీసుకొని ముందుకెళ్తే చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. అమ్మవారికి సంబంధించిన ఈ నవరాత్రులు కనుక బాగా యాక్టివ్ పార్టిసిపేట్స్ చేయగలిగితే ప్లానెట్స్ని బాగున్నాయి కాబట్టి
ఇంకా వాళ్ళకి ఆ దోషాలు ఏమన్నా పోయేసి వాళ్ళకి కావాల్సిన సంకల్పాలను వాళ్ళకి నెరవేరాలని చెప్పేసి అష్టైశ్వర్యాలు వాళ్ళకి కలగాలని చెప్పేసి మనం కోరుకుందాం. తప్పకుండా సార్, మీరు అన్నట్టుగానే ఆ సంకల్పాలు ఏవైతే ఉంటుంటాయో వాళ్ళు ఏదైతే చేయాలనుకుంటూ ఉన్నారో ఈ టైం అంతా అనుకూలంగా ఉంది కాబట్టి దానికి సంకల్పాన్ని ఇచ్చి ఒక పాజిటివిటీని యాడ్ చేసి ఆధ్యాత్మిక వేలో కనుక వెళ్ళగలిగితే అనుకున్నవి అనుకున్నట్టు జరుగుతాయని కోరుకుందాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.